హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో ఒక యమ్మీ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. ఏంటో తెలుసా? సింపుల్గా, ఫాస్ట్గా, ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మటన్ కీమా పులావ్ అయితే చేసుకుందాం. ఆ రెసిపీ క్లియర్గా ఎలా చేయాలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. కీమాను కుక్ చేసుకోవాలి. దానికోసమని ప్యాన్ తీసుకొని చక్కగా నీట్గా క్లీన్ చేశాను. చూసారా, వైట్గా ఉంది కీమా. అలా చక్కగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా అన్నీ మన డ్రై స్పైసెస్ ఉంటాయి కదా, మనం కర్రీలో ఏమేమి వేస్తామో అవన్నీ వేసుకోవాలి. మటన్ మసాలా మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇది పులావ్ కాబట్టి కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇక్కడైతే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 వేస్తున్నాను. మీరు ఇక్కడ క్లిప్స్లో చూస్తున్నారు కదా, ధనియా పౌడర్ కూడా వేస్తాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇది నేను మీకు ప్రామిస్గా చెప్తున్నాను, రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసిపోదు. మీరు ఎవరన్నా బయట కీమా పులావ్ తినుంటే రెస్టారెంట్స్లో, అరే సేమ్ మనకు కూడా అదే టేస్ట్ వచ్చిందే అని అనిపిస్తుంది. దానికి నేను గ్యారంటీ. ఇంక ఇప్పుడు నేను చెప్పినట్టే మటన్ మసాలా, కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బిర్యానీ కాదు కాబట్టి పెరిగేసే అవసరం లేదు. నిమ్మకాయ మాత్రం పిండుకోండి, సరిపోతుంది. లేదు మాకు పెరుగు టేస్ట్ ఇష్టం, పెరుగు కంపల్సరీ అనుకుంటే పెరుగేసుకోండి. నేనైతే రికమెండ్ చేయను, మీరు పెరుగేం వేయొద్దు. చక్కగా నిమ్మకాయ మాత్రం వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది నాకు. తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి మీరు ఒక 3-4 విజిల్స్ ఇచ్చారంటే మటన్ కీమా బాగా కుక్ అయిపోతుంది. అది బాగా కుక్ అయిపోవాలి, పులావ్లో అంత కుక్ అవ్వదు కాబట్టి. అండ్ అదైతే కుక్ అయ్యేలోపు నేను ప్యాన్ కూడా పెట్టేసుకొని మీరు మామూలుగా మనం పులావ్ అయినా బిర్యానీ అయినా కొంచెం నెయ్యి కొంచెం నూనెతో చేసుకుంటాం కదా టేస్ట్ కోసం, అలానే వేసుకోండి. పులావ్కి సరిపడా నూనె, నెయ్యి వేసుకున్న తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోండి. షాజీరా కంపల్సరీ, బే లీవ్స్, షాజీరా, స్టార్ అనీస్ అన్నీ ఇంకా ఎవ్రీథింగ్ వేసుకున్న తర్వాత స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పులావ్ అన్నా బిర్యానీ అన్నా కంపల్సరీ ఉండాల్సింది మంచి ఫ్లేవర్ ఇచ్చేదేంటి పుదీనా కదా, పుదీనా అయితే యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా రెసిపీస్ సింపుల్గా ఈజీగా అనిపిస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా చక్కగా మంచి మంచి పులావ్స్ చేసుకొని తింటారు. అండ్ నాకు రీచ్ పెరుగుతుంది కాబట్టి మోటివేషన్ అయితే వచ్చి ఇంకా మరిన్ని రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత మీరు ఉల్లిపాయలు వేగడానికి ఇక్కడ కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత మనం ఎలాగో కూరలో సరిపడా వేసేసాం కాబట్టి నేనైతే ఇక్కడేం యాడ్ చేయలేదు. ఆనియన్స్లో నార్మల్గానే యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్లో కుక్ అయిపోయింది కదా, ఆ కీమాని వాటర్తో సహా ఇందులో వేసేయండి. అరే ఇంత వాటర్ ఉండిపోయింది పులావ్ ఎలా అని అనుకోవద్దు. వాటర్ ఇక్కడే ఎవాపరేట్ అవనిద్దాం. అలా ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్ చాలా. సో ఈ మసాలా స్పైసెస్ అంతా అప్పుడు కీమాకి బాగా పడతాయి వాటర్ వల్ల. అలా కాకుండా మీరు ప్రెషర్ కుక్కర్లోనే దగ్గరకు చేసేసి ఇందులో వేశారంటే ఆ బిర్యానీ స్పైసెస్ ఫ్లేవర్ అంతా దీనికి రాదనమాట. కాబట్టి ఇందులోనే దగ్గరకు చేసుకోండి కీమాని బాగా. ఇక్కడ నేను చూసారా బాగా కలుపుతున్నాను. ఇది థిక్ బాటమ్ కడాయే కాబట్టి నాకు అడుగు పట్టే ప్రాబ్లం ఏం లేదు. అయినా మిక్స్ చేస్తూ ఉంటే త్వరగా దగ్గరకు అవుతుంది కదా, అందుకని మిక్స్ చేస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో ఇక్కడైతే మనకి మా దగ్గరకు అయిపోయి నేను రెడీ అని అంటుంది. ఈలోగా నేను సైడ్కి బాస్మతి రైస్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో నేను 1/2 kg కీమా అయితే తీసుకున్నాను. మామూలుగా అయితే బిర్యానీస్కి 1/2 kg కర్రీకి 1/2 kg రైస్ తీసుకొని వేసుకోవచ్చు. బట్ మా వాళ్ళకి కీమా ఎక్కువ ఇష్టం కాబట్టి నేను రైస్ కొంచెం తక్కువ తీసుకున్నాను. 1/2 kg రైస్ అయితే తీసుకోలేదు. మీకు ఇప్పుడు నేను ఏ కప్తో మెజర్ చేసుకున్నానో చూపిస్తానులేండి. ఆ కప్తో అయితే నేను రైస్ తీసుకున్నాను. అది బాస్మతి రైస్ చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకొని, మనం జనరల్గా బాస్మతికి 1కి 1.5 వాటర్ వేసుకుంటాం కదా, సేమ్ అదే మెజర్మెంట్ ఫాలో అవ్వడమే.
చక్కగా ఉడికిపోతుంది, పొడి పొడిగా వస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. ఈ టైంలో మేము ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసుకుంటామంటే అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేనైతే ప్యాన్లో కుక్ చేయడమే చూపిస్తాను ఈజీగా. చూడండి, మనం ఇందులో ఎలా దమ్ పెట్టుకుంటాం అలానే చక్కగా కుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. బాస్మతి రైస్ యాడ్ చేశాక ఎంత జెంటిల్గా మిక్స్ చేయాలో తెలుసు కదా, అంత జెంటిల్గా మిక్స్ చేసుకోండి. కీమా పిల్లలకి చాలా బలం, కానీ తినడానికి పేచి పెడుతూ ఉంటారు. అలాంటి పిల్లల కోసం ఇలా చేసి పెట్టేస్తే చక్కగా తినేస్తారు. అండ్ మన ఛానల్లో కీమా పరాటా రెసిపీ కూడా ఉంది. ఆ వీడియో అయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అండ్ ఐకార్డ్లో కూడా ట్యాగ్ చేస్తాను. తప్పకుండా చూసి అది కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు ఈ రైస్కి బాగా కీమా మిక్స్ అంతా పట్టించాను కదా. పట్టించిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తో 1కి 1.5 చొప్పున వాటర్ అయితే వేసేసి లిడ్ కవర్ చేసేసి పైన కొంచెం వెయిట్ పెట్టాను, దమ్కి పెట్టినట్టు. అలా పెట్టేస్తే చక్కగా మీరు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. మనకు తెలుస్తూ ఉంటుంది కదా, విడిగా రైస్ వండుతాం కదా, అలా వండినట్టే మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుంటే గరిటె పెట్టి కింద వరకు మీకు మాయిశ్చర్ లేకుండా ఫ్రీగా ఉంది అంటే రైస్ రెడీ అయిపోయినట్టే. మనకు బాస్మతి రైస్ తెలిసిపోతూనే ఉంటుంది కుక్ అయినప్పుడు. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేసేసి పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇంక దీనికి ఫ్రైడ్ ఆనియన్స్ అవేమీ అవసరం లేదు, ఎందుకంటే ఇది బిర్యానీ కాదు కదా, పులావ్ కాబట్టి. జస్ట్ కొత్తిమీర మాత్రం వేసేసుకొని మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసేసుకోవటమే. ఇంకా మీరు మటన్ కీమా ఎలా చేస్తారు? నార్మల్ కర్రీలా చేసుకుంటారా, ఫ్రై చేసుకుంటారా, పరాటా చేస్తారా, ఇలా పులావ్ చేస్తారా? మీకు మటన్ ఇష్టమా, కీమా ఇష్టమా, లేదు అసలు మేము రెడ్ మీట్ జోలికే వెళ్ళడం, మాకు చికెన్ ఇష్టమా అంటారా? అదైనా సరే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, మనం మాట్లాడుకుందాం. కామెంట్ చేసుకొని ఇంటరాక్ట్ అయితేనే కదా బాగుంటుంది. మీరు అలా సైలెంట్గా చూసేసి వెళ్ళిపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి, మీరు చూసారో లేదో. సో మీ వాల్యుబుల్ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ నా కోసం డ్రాప్ చేయండి ప్లీజ్. సో ఇది నేనైతే చెక్ చేసేసాను. పులావ్ రెడీ అయిపోయింది. మామూలుగా అయితే ఫ్రీగా వచ్చేస్తుందిలేండి. ఇది నేను పులావ్ అయిపోయిన తర్వాత కొంచెం వేరే పని ఉంటే బయటికి వెళ్ళి వచ్చి 1 అవర్ తర్వాత అయితే నేను కదుపుతున్నాను, అందుకే కొంచెం గట్టిగా ఉంది. మీరు వెంటనే కదిపేస్తే చక్కగా ఫ్రీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. చూసారుగా, వేడి వేడి పొగలు వస్తుంది. కీమా తినని పిల్లలకైనా ఇలా చక్కగా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. ఆ రైస్లో ఉన్నది తెలియదు కదా, విడిగా కర్రీ చేసినా చాలామంది ఇష్టపడరు. మన ఛానల్లో కీమా పరాటా రెసిపీ కూడా ఉంది, ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పడం మర్చిపోకండి. మనమైతే ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. నేను రైతా చేశాను దీనికి కాంబినేషన్గా. టేస్ట్ అయితే అదిరిపోయింది. అస్సలు స్పైస్ లేకుండా చేసాం మా బాబు కోసమని. మీరు కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ నేను ఎలా వేసానో అలానే వేసి చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో నేనైతే నా లంచ్ ఫినిష్ చేసేస్తాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అదండి ఫైనల్గా మటన్ కీమా పులావ్ ఇలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.